ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పర్టిక్యులర్ టైంలో పూర్తి చేయబడే పనుల గురించి మనం చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో చూసినట్లయితే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఉంటుంది, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, కాకపోతే వెర్బ్ 3 వస్తుంది. ఇక్కడ వెర్బ్ కంప్లీటెడ్ అవుతున్నాయి కాబట్టి మనకు వెర్బ్ 3 అనేది రావడం జరుగుతుంది. ముందే ఊహించుకుంటున్నాం కదా ఈ టైంకి పూర్తి అయిపోద్ది అనుకున్నప్పుడు వెర్బ్ 3 వస్తుంది, ఆబ్జెక్ట్ తోటి క్లోజ్ అయ్యింది. సబ్జెక్టు షెల్, విల్, హ్యావ్ వస్తుంది ప్లస్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై టుమారో అంటే ఈ వర్క్ని మనం టుమారో ఈ టైం కల్లా కంప్లీట్ చేస్తున్నాం, అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ చేసేసామని మనం అనుకుంటాం కదా. సో అట్లాంటి పనులకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై టుమారో, టుమారో కల్లా ఈ వర్క్ని కంప్లీటెడ్ క్లోజ్ చేసేస్తాం అని చెప్పాల్సినప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ విల్ హ్యావ్ కమ్ హియర్ బై దిస్ నెక్స్ట్ టైం అంటే ఏం చెప్తున్నాం, హీ విల్ హ్యావ్ కమ్ హియర్ అంటే ఈ విల్ హ్యావ్ కమ్ హియర్ బై దిస్ టైం నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం మనం ఇక్కడికి వస్తాము, కమ్ హియర్ ఇక్కడికి వస్తుంటాము. అట్లా భవిష్యత్తులో జరుగుతాయి, కంప్లీట్ అయిపోతాయి అనుకుంటాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ ఉంది, నెక్స్ట్ 10 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. అట్లా కంప్లీటెడ్ అని మనం ఊహించుకొని రాసే పదాలన్నింటినీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.